Sang sir. सहस्रनाम तत्तुल्यं राम नामावरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नामावरानने राम जय जय राम श्रीराम जय 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 राम जय जय राम हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे
అందరికీ నమస్కారం అండి. ఈరోజు 500 సంవత్సరాల తర్వాత రాముల వారు అయోధ్యకి వచ్చారు. బాలరాముడిగా దర్శనమిస్తున్నారు. హిందువులకి ఎంతో గర్వకారణం. ఇలాగా ఇక్కడ జిల్లా పరిషత్లో ఇక్కడ శ్రీరాముల వారి ప్రతిష్ట ప్రదర్శన అంతా ఇక్కడ జరిగిన తదనంతరం హారతి జరిగింది. సాయంకాలం అందరూ రాముల వారు వచ్చినందుకు దీపావళి జరుపుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే రాముల వారు ఎన్నో 500 సంవత్సరాలుగా ఆ అయోధ్య గుడి పోరాడి సాధించారు. కావున మనం దీపావళి జరుపుకోవాలి. తదనంతరం దీపాలు వెలిగించుకోవాలి. సాయంకాలం 5 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో దీపాలు వెలిగించుకోవాలి. 2 పూజా గదిలో వెలిగించుకోవాలి. ఇంకొక 2 గుమ్మం దగ్గర వెలిగించుకోవాలి. 1 తులసి కోట దగ్గర వెలిగించుకోవాలి. జై శ్రీరామ్ అండి. నా పేరు రుద్రాచార్య, విశాఖపట్నం అండి. జై శ్రీరామ్. శ్రీరామ్ జై రామ్, జై జై రామ్. ఈరోజు మన భారతీయులందరికీ, హిందువులందరికీ, ప్రపంచంలోనున్న హిందువులందరికీ కూడా చాలా శుభదినం, చాలా చాలా అదృష్టమైన రోజు. ఈ రోజును చూడడానికి మనందరం కూడా ఈ తరంలో ఉంటున్నందుకు మనం అందరం చాలా భాగ్యవంతులమే, చాలా అదృష్టవంతులమే. ఎందుకంటే ఈ రోజు గురించని మనం 500 సంవత్సరాల నుండి ఘర్షణ పడ్డాం. 500 సంవత్సరాల నుండి ఎన్నెన్నో బాధలు పడి, ఎన్నెన్నో కష్టాలకి నష్టాలకి ఓర్చుకున్నాం. కొన్ని వేల మంది ప్రాణాలు త్యాగం చేశారు, కొన్ని లక్షల మంది దీన్ని సంకల్పించారు. ఇప్పుడు కొన్ని కోట్ల మంది భాగ్యంలోని మన అందరి సంకల్ప బలంతో, ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారి సంకల్ప బలంతో ఈ రోజు మనం చూస్తున్నందుకు, ఈ తరంలోని మనం ఉండి మన తరంలోని ఎన్నెన్నో తరాలు ఈ రోజు చూడడానికని ఎంతో తప్పించి వాళ్ళు చూడలేకపోయారు. కానీ మనం చూడగలుగుతున్నందుకు మనం చాలా అదృష్టవంతులు, భాగ్యవంతులవి. ఈ శ్రీకృష్ణ చైతన్య మఠంలోని ఈరోజు ఈ శ్రీరామ జన్మభూమి బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట ఈ ప్రోగ్రాం మనకి చేయడానికని చాలా మనకి సహకరించి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళు శ్రీకృష్ణ చైతన్య మఠం వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా కేశవ మహారాజు గారికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ తర్వాత ఈ రోజంతా ప్రపంచం అంతా రామమయం అయిపోయింది. రామనామంతో చాలా బాగా అందరూ కూడా ఎంతో హర్షోల్లాసాలతో అందరూ కూడా చేస్తున్నారు. ఇదే మనకి అలాగ వెళ్ళి రామరాజ్యం మన దేశంలో సుస్థిరంగా సుభిక్షంగా ఉండాలని, మనందరం ఎంతో సంతోషంగా హాయిగా వర్ధిల్లాలని కోరుతూ, నా పేరు గిరిజ, నేను జిల్లా పరిషత్తులో ఉంటుంటున్నాను. ఎంతో ఆనందంతో నేను ఈ విధంగా నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అందరికీ ఈరోజు రామ ప్రతిష్ట శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు, మీ అందరికీ నమస్కారాలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు జిల్లా పరిషత్ జంక్షన్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ చైతన్య మఠంలో, ఈ కృష్ణాలయంలో ఈ రామ ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తిగా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ రాముడి తాలూకా ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఏంటి అంటే 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రీరాముడి తాలూకా వైభవాన్ని మరొకసారి మనం అందరూ చూడగలిగే అవకాశం కలిగింది. అంటే సంభవామి యుగే యుగే అంటారు. అంటే ఎప్పుడో త్రేతాయుగంలో రాముడు జరిగినటువంటి విశేషం ఆ రోజు రామ పట్టాభిషేకం జరగడం, తర్వాత కథ అంతా రామాయణం అంతా మనకు తెలుసు. కాబట్టి ఆ రోజు రామ పట్టాభిషేకం ఏ విధంగా అయితే జరిగిందో అదే ఈరోజు కూడా దేశం అంతా, విశ్వం అంతా కూడా ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి ఇందులో మనం పాల్గొనే అవకాశం మళ్ళీ మనకి కల్పించినందుకు ఇక్కడ మన చైతన్య మఠం వారికి, ఈ కార్యక్రమం అంతా తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపించినటువంటి మన మోదీ గారికి అందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాముని ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి కృష్ణ చైతన్య మఠం తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. జై రామ, జై జై రామ. నా పేరు అజయ్ యాదవ్, విశ్వ హిందూ పరిషత్ మహానగర్ ప్రముఖ. అయితే మనకి 500 సంవత్సరాల హిందువుల కళ అయోధ్య రామ మందిర్ నిర్మాణం. ఈరోజు మనం అయోధ్యలోని దివ్య భవ్య నవ్య అయోధ్య రామ మందిర్ నిర్మాణం చేసుకున్నామంటే దానికి మన అందరి హిందువుల కృషి వలన, సహకారం వలన జరిగింది. ఇదే విధంగా మన హిందువులు అందరూ కూడా ఐక్యతగా ఉండాలని నేను మరీ కోరుకుంటున్నాను. అయితే మనకి ఇక్కడ విషయం మీరు గమనించాలి.
మనకి అయోధ్యలోని ప్రతిష్ఠించింది బాలరాముడు. మన దేశంలో ఎక్కడ చూసినా సరే సీతారాముడు, రాజారాముడు ఈ విగ్రహాలు ఉంటాయి. కానీ బాలరాముడి విగ్రహం ఉండడం అనేది చాలా అరుదు. అలాంటి 5 సంవత్సరాల బాలుడి విగ్రహం, రాముడి విగ్రహం అక్కడ మనం ప్రాణ ప్రతిష్ఠ చేసాం అభిజిత్ లగ్నంలో. ఆ సమయంలో మనం ఇక్కడ శ్రీకృష్ణ చైతన్య మఠం దగ్గర జిల్లా పరిషత్తులోని గుళ్ళోని మనం కూడా ఇక్కడ చక్కగా ఉదయం నుంచి విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీస, తర్వాత మనకి శ్రీరామ జయరామ విజయ మంత్రం, శ్రీరామ గాయత్రి అన్ని కార్యక్రమాలు చేసాం. తర్వాత కృష్ణ మంత్రం, హరేనామ సంకీర్తనం కూడా చేసాం. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం లైవ్ టెలికాస్ట్ అయోధ్యలో ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో దాని అంతటినీ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ పెట్టి మనం ప్రసారం చేయడం జరిగింది. సుమారు 500 నుంచి 600 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా మనకి ఇక్కడ సహకరించిన మన శ్రీకృష్ణ చైతన్య మఠం గారు కూడా మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మేము ఎప్పుడైతే విశ్వ హిందూ పరిషత్ నుంచి ఇలా వచ్చి అయ్యా మీ గుళ్ళో కూడా మనం అయోధ్య లైవ్ టెలికాస్ట్ ఇలా పెడదాం అనుకుంటున్నాం, ఇక్కడ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం, వచ్చి మాకు సహకరించండి అని ప్రభుపాదులు గారిని మాట్లాడగానే ప్రభు గారు వెంటనే మాకు సహకరించి తప్పకుండా మీకు ఎటువంటి అవసరమైనా సరే, ఎటువంటి అరేంజ్మెంట్స్ చేయమన్నా సరే మేము తప్పకుండా చేస్తామని చెప్పి చక్కగా అన్నీ మాకు ఏర్పాట్లు చేశారు. టీవీ అది కూడా మాకు ఏర్పాటు చేశారు. చక్కగా భక్తులందరికీ లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఆ టీవీలో ప్రసారం అవుతున్న బాలరాముడి విగ్రహానికి చక్కగా మహిళామూర్తి అందరూ మన విజయ గారు, తర్వాత మన విజయలక్ష్మి గారు అందరూ కూడా చక్కగా అందరూ కూడా మొత్తం మహిళామూర్తులు అందరూ కూడా హారతి చేపట్టారు. బ్రహ్మాండంగా జరిగింది. ఈ విధంగా ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని మేము గర్వపడుతున్నాం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం వెలిగించేది శ్రీరామ జ్యోతులు. ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో గుమ్మం దగ్గర 2, మన దేవుడి గదిలో 2, తులసికోట దగ్గర 1, 5 శ్రీరామ జ్యోతులు వెలిగించాలి. అది అయిపోయిన తర్వాత మనకి కృష్ణుడు అదే ఎక్కడైతే దేవాలయాలు ఉన్నారో మీ దగ్గర దేవాలయాలకు వెళ్ళి అక్కడ కూడా శ్రీరామ జ్యోతులు వెలిగించాలి మరీ కోరుతున్నాం. ఇంత ఘనకార్యం మనకు సాధించడానికి కారణం ఎవరైతే ఉన్నారో అటువంటి కేంద్రంలో ఒక దేశభక్తుల ప్రభుత్వం ఉంది. వాళ్ళ వల్ల మనం ఈ విధంగా మనం అయోధ్య దివ్య నవ్య అయోధ్య రామ మందిరం సాకారం అయింది. సో దానికి మనందరూ హిందువులందరూ కూడా ఇటువంటి వారికి అందరికీ కూడా సహకారం ఇవ్వాలని మరీగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవాళ అందరం కూడా ఇక్కడ కృష్ణ చైతన్య మఠంలో కలిసి ఉదయం నుంచి కూడా రామ ప్రతిష్ఠ, బాలరాముడి ప్రతిష్ఠ అక్కడ జరుగుతూ ఉన్నంతసేపు కూడా ఇక్కడ మొదట హరే రామ సంకీర్తన చేసుకున్నాం. తర్వాత రామరక్షా స్తోత్రం చేసుకున్నాం. రామరక్షా స్తోత్రం అయ్యాక విష్ణు సహస్రం చదివాము. విష్ణు సహస్రం పారాయణం అయ్యాక అందరం సామూహికంగా పారాయణ చేసుకున్న తర్వాత మళ్ళీ రామరక్షా స్తోత్రం చదివి హనుమాన్ చాలీసా చదివాక జయమంత్రం చెప్పుకుంటూ బాలరాముడి ప్రతిష్ఠ అంతా అందరం కూడా లైవ్లో అందరం లైవ్ టెలికాస్ట్ అంతా కూడా భగవంతుడిని అనుభవిస్తూ అక్కడే ఉన్నామా అన్నంత ఆనందాన్ని పొంది అందరు భక్తులము ఇలా ఆకాశాన్ని మిన్నంటినట్టుగా అందరూ శ్రీరామ జయరామ జయమంత్రం చెప్తూ ఉంటే ఆనందంగా చాలా బాగా అనుభవించాము ఇవాళ భగవద్దీన్ని. అంతటి భవ్య దివ్య మన అయోధ్యలో మనకు వచ్చిన రామ మందిరాన్ని మేము ఇక్కడే అనుభవించేసామా అన్నంత ఆనందాన్ని పొందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.